కోటా మండలం కేశవరం గ్రామంలో శుక్రవారం రైతన్న సేవలో మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అన్నదాన సుఖీభవ లబ్ధిదారులతో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ స్వయంగా కలవడం జరిగింది। ఈ సందర్భంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు సక్రమంగా విడుదలవుతున్నాయా లేదా అని మీ అకౌంట్లో జమ అయ్యాయా కాలేదా అని ఎమ్మెల్యే రైతులను అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో కోటా మండలం వ్యవసాయ అధికారి సుచేంద్ర ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు చిల్లకూరు దశరథ రామిరెడ్డి, స్థానిక నాయకులు చాపల శ్రీనివాసులు, టీడీపీ కోటా మండల అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డి, టీడీపీ మైనార్టీ సేల్ జిల్లా అధ్యక్షుడు జలీల్ అహ్మద్, కోకొల్లు మధు యాదవ్, నెల్లూరు మోహన్ రెడ్డి, చెంగల్ రాయులు, చెల్లా సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు। మీకోసం అనేటువంటి కార్యక్రమంలో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యంగా మా లోకేష్ బాబు గారు అందరూ కూడా ఎవరికైతే రైతుల ఖాతాలో ఈరోజు మోడీ గారు ఇచ్చిన 2000, ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి 5000 రూపాయలు ఎవరికి పడ్డాయి, వాళ్ళందరూ కూడా దగ్గర వెళ్ళి ఒక పాంప్లెట్ వాళ్ళకి ఇచ్చి మనం ఏం చేస్తున్నాం రైతుల కోసం వాళ్ళకి తెలియజేసి టీమ్గా తిరగండి అని చెప్పి అధికారులకి ఇటు మాకు కూడా ఆదేశాలు ఇచ్చారు। ఫస్ట్ టైం అధికారులు ఈరోజు తిరుగుతున్నారు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో, ఎన్డీఏ గవర్నమెంట్లో ఇంటింటికి అగ్రికల్చర్ అధికారులు కానీ ఒక టీం, 5 మంది ఒక టీం వేసి ఆ టీం అంతా కూడా గ్రామంలో ఎవరెవరికి 5 సంవత్సరాల డబ్బులు పడ్డాయని కూడా వెరిఫై చేస్తున్నారు। పన్నోళ్ళకు కూడా ఏం చేయాలనేది కూడా అప్పుడు కూడా సలహా ఇచ్చి వాళ్ళకు కూడా సహాయం చేసే కార్యక్రమం ఈరోజు ఉన్నారు। దాంట్లో భాగంగా ఈరోజు ఈ గ్రామానికి వచ్చాం। గ్రామంలో దాదాపు 400 మందికి 7,000 రూపాయల లెక్కన డబ్బులు పడ్డాయని చెప్పి మా ఎదిగా 4 లక్షల రూపాయలు పడ్డాయని చెప్తున్నారు। మొత్తం కోట మండలంతో 2,50,00,000 రూపాయలు పడిందని చెప్పి తెలియజేస్తుంది। నేను చెప్పేది ఏంటంటే ఈ విషయం రైతులకు తెలియాలా, ప్రజలకు తెలియాలా, రైతులకు తెలియకుండా ఊరికి మన ఇంటింటి తిరిగి ఊరికే మన క్యాడర్ చెప్పాల్సిన అవసరం। ఏదో ఎమ్మెల్యే వచ్చాడు, ఎమ్మెల్యే వస్తే వచ్చేసి పూర్వమాలు వేసి సెలవులు వేసి కాదు। అలాగే ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మా పార్టీ ప్రెసిడెంట్ గారికి, అలాగే మా అగ్రికల్చర్ చైర్మన్ గారికి, మా దర్శన గారికి, మా జలీల్ గారికి, అలాగే లోకల్గా ఉన్నటువంటి నాయకులు పెద్దలు ఉన్న కృష్ణన్న గారు, అలాగే మా సేనయ్య, అలాగే ఇక్కడికి వచ్చిన మా కోటి, మా నాగూరన్న, లోకల్ లీడర్స్ పేరు చెప్పండి అన్న, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మోహన్ రెడ్డి గారికి, అందరూ కూడా। అలాగే మా అధ్యక్షుల పేరు ముందే చెప్పాను, ఎందుకంటే ఖచ్చితంగా మా డ్యూటీ చేయాల్సినటువంటి బాధ్యత మాకు కాబట్టి ఈరోజు అన్ని తిరుగుతున్నాం। ఆల్రెడీ గూడూరు మండలంలో తిరిగాం, నిన్న చిలకూరు మండలం తిరిగాం, ఈరోజు కోట మండలంలో కూడా ఈ యొక్క ఎవరికైతే డబ్బులు వచ్చాయో వాళ్ళని కలిసి ఒక మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నాం। రేపు ఎల్లుండి చిట్టమూరు వాకాడు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం। ఏదైనప్పటికీ ఎన్డీఏ గవర్నమెంట్లో చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలు అమలు చేసింది ఒక ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం ఎక్కడికి వెళ్ళినా కానీ। ఈరోజు మేము పోతున్నామంటే గవర్నమెంట్ పరంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ గవర్నమెంట్ తప్ప వేరే గవర్నమెంట్ ఏం జరిగిన దాఖలాలు లేవు। ఎందుకంటే గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వేసిన రోడ్లే, దాని తర్వాత 5 సంవత్సరాలు ఎక్కడ ఒక రోడ్డు, ఒక తట్ట మట్టి కూడా వేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అని చెప్పి మేము తెలియజేస్తున్నాం। ఎందుకంటే మేము చేశాం కాబట్టి ఈరోజు ధైర్యంగా వెళ్తున్నాం। అలాగే మాలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు కూడా సరిదిద్దుకుండేటువంటి పరిస్థితి కాదు। రాబోయే రోజుల్లో అధికారులతో సమన్వయంతో అందరం కలిసి పనిచేసి ఎక్కడికి వెళ్ళినా ఒక టీమ్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మా నాయకులకు అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా। ఇది మీ బాధ్యతగా ఫీల్ కండి। రేపు మీరందరూ కూడా ఎంతో నమ్మకంతో ఇక్కడ ఓట్లు ఇచ్చారు మాకు ఎన్డీఏ గవర్నమెంట్, మనం కానీ జనసేన నాయకులు కానీ। ఈరోజు మీరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అమ్మ మీరు ఆ రోజు నమ్మి మా అభ్యర్థిని గెలిపించారు। ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా, మోడీ గారు చెప్పిన విధంగా ఇద్దరు రైతులకు చెప్పాం, డబ్బులు పడ్డాయని చెప్పి ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేయవలసిందిగా మా 3 పార్టీ నాయకులందరూ కూడా తెలియజేస్తున్నాం। కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం। అలాగే మా అగ్రికల్చర్ అధికారులు కూడా ఊపిరి పీలుస్తాయి। దేవుడి దయ, అధికారులు చేస్తున్న పోరాటం, ఈ రెండు ఒకటై ఈ దేశాన్ని కాపాడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు। థాయిలాండ్ కోసం ప్రపంచం ప్రార్థిస్తుంది।